Bachelor of Hotel Management lo University first rank, second rank, third rank. Sun International, Visakhapatnam, Hyderabad. వెల్కమ్ టు తెలుగు వన్. తణుకు నియోజకవర్గం అత్తిలి గ్రామానికి చెందిన బసవయ్య అనే వ్యక్తి ఒక స్టూడెంట్ నారా లోకేష్కి ఎక్స్లో ఒక సందేశాన్ని పంపించారు. నారా లోకేష్, హాయ్ సార్, మై నేమ్ ఈజ్ బసవయ్య. ఐఎమ్ ఫ్రమ్ తణుకు కాన్స్టిట్యున్సీ, అత్తిలి విలేజ్, West Godavari. I could get a 930 rank in IIT JAM 2024 and also I got a seat in IIT Lucknow, MSc Data Science, and this course fee around 4 lakhs. My family economically weak. So please help this situation. అని చెప్పేసి అతని ర్యాంక్ స్కోర్ కార్డు పెట్టి ఎక్స్లో ట్వీట్ చేశాడు బసవయ్య అనే స్టూడెంట్. దానికి ఐటీ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, యూ విల్ స్టడీ అట్ ఐఐటి లక్నో, యూ విల్ ప్రెజర్ యువర్ డ్రీమ్, లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ ద ఫీ, ఆల్ ద బెస్ట్ బసవయ్య, నీ ఫీజుకి సంబంధించి నేను చూసుకుంటాను, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఇది ఒక శుభ పరిణామం. వెంటనే ఒక పేద విద్యార్థికి సంబంధించి అత్యున్నత ఐఐటీలో సీట్ వచ్చిన దానికి ఆ ఫీజు నేను ఎఫర్ట్ చేయలేను అనే పరిస్థితుల్లో మంత్రి నారా లోకేష్కి ట్వీట్ చేస్తే మంత్రి స్పందించారు. నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేదానికి సంబంధించి డెలిగేటెడ్ టు కనెక్ట్ విత్ యూట్యూబ్ గ్లోబల్ CEO మిస్టర్ నీల్ మోహన్ and Google APAC head Mr. Sanjay Gupta online today. We discussed setting up a YouTube academy in Andhra Pradesh in collaboration with the local partners to foster AI content development and skill development అని చెప్పేసి మేము ఈ ఏదైతే గూగుల్ ప్లాట్ఫామ్ సంబంధించిన యూట్యూబ్ సంబంధించిన దానికి సంబంధించిన ఒక అకాడమీని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్లో నెలకొల్పేదానికి మేము డిస్కస్ చేసామని చెప్పేసి ఎక్స్లో ఆయన పోస్ట్ చేస్తే దానికి సంబంధించి గేమ్ చేంజర్ అనే ఒక ఎల్లో ఉగ్రవాది అతని ఐడి హే గూగుల్ కంపెనీకి ట్వీట్ చేశాడనమాట. లా అండ్ ఆర్డర్ ఇన్ ఏపీ స్టేట్ ఈజ్ క్రిపిల్డ్. ఐ డోంట్ థింక్ యూ గైస్ వాంట్ టు యువర్ ఫీమేల్ ఎంప్లాయీస్ గెట్ హెరాస్డ్ ఆన్ దేర్ వే హోమ్ ఫ్రమ్ యువర్ ఆఫీస్. పోలీస్ can do nothing but watch. Even Netherlands knows about it. Also, Amravati is a flood-prone area. Better to choose Hyderabad. ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర యువత కోసం పెట్టుబడులు, ఉద్యోగ కల్పన కోసం ఏదైతే అహర్నిశలు గతంలో మనం హైదరాబాద్ చూసాం, ఏ రకంగా వరల్డ్ ఫార్చ్యూన్ 100 కంపెనీస్కి హైదరాబాద్ అనేది హబ్గా ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రపంచంలో అత్యున్నత కంపెనీలకు సంబంధించి సంప్రదింపులు, వాళ్ళతో మాట్లాడుతున్నాను అనేది ఆ సమాచారాన్ని ప్రజలకి, ఆయా కంపెనీలకి ఆ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసేదానికి ఇతను ఏమంటాడంటే, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అనేది లేదు, మీ ఆఫీస్కి ఇంటి నుంచి మీ ఆఫీస్కి వెళ్ళే ఆడపిల్లలు, ఫిమేల్ ఎంప్లాయీస్కి రక్షణ లేదు, ఈ రాష్ట్రంలో పోలీసులు కేవలం చూస్తూ ఉంటారు, నో యాక్షన్. అమరావతి అనేది ముంపు గ్రామం, ముంపు ప్రదేశం, సో మీరు హైదరాబాద్లో పెట్టుకోండి. ఇది ఎవరంటారండి మామూలుగా? ఒక కంపెనీ వచ్చి ఇక్కడ పెడతాను అంటే ఇక్కడ వద్దు, అమరావతి ఫ్లడ్ ఏరియా, అది ముంపు ప్రాంతం, వరదల ప్రాంతం, అక్కడ పెడితే మీరు మునిగిపోతారు, మీ కంపెనీ మునిగిపోద్ది, అక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, మీ కంపెనీ పెడితే మీ కంపెనీలో పనిచేసే ఆడపిల్లలకు రక్షణ లేదు, అక్కడ అసలు పోలీసే లేదు, వాళ్ళు చూస్తూ ఉంటారంతే, నో యాక్షన్ అని చెప్పేసి ఏకంగా గూగుల్ కంపెనీకే ఈ రాష్ట్ర పరిస్థితిని తెలియపరిచినట్టు మీరు ఇక్కడికి రావద్దు, పెట్టొద్దు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈయన ఎవరో ప్రతాప్ రెడ్డి అంట, ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు in talks with YouTube CEO Neil Mohan about the setting up of a YouTube academy in Amravati. ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా ట్వీట్ చేసింది చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యూట్యూబ్ ఆ చైర్మన్తో
సంప్రదింపులు జరిపారు. వాళ్ళు అక్కడ యూట్యూబ్ అకాడమీని పెట్టేదానికి సమాలోచన చేశారనే దానికి సంబంధించి ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా ట్వీట్ చేస్తే, ఈ ప్రతాప్ రెడ్డి అనే అతను, నో ఈడియట్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దే ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఏ తెలివి తక్కువ వాడు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడంట, ఫూల్స్. ఏమన్నాడు? నో ఈడియట్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దే ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు, చెన్నై ఓన్లీ. ఇతను కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అని కోరుకుంటున్నాడు. ఇక్కడ నారా లోకేష్ నిన్న ట్వీట్ చేశారు. నాస్కామ్, నేషనల్ అసోసియేషన్ సాఫ్ట్వేర్ అండ్ కంపెనీ సర్వీసెస్కి సంబంధించి ఆ నాస్కామ్కి, డియర్ నాస్కామ్ మెంబర్స్, వీ అండర్స్టాండ్ యువర్ డిసప్పాయింట్మెంట్, వీ వెల్కమ్ యూ టు ఎక్స్పాండ్ ఆర్ రీలొకేట్ యువర్ బిజినెస్ టు అవర్ ఐటీ అండ్ ఐటీ సర్వీసెస్ అనే సంబంధించి గతంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటినీ మేము అర్థం చేసుకున్నాము. మీ ఆఫీసుకు సంబంధించి మీకు ఏం కావాలన్నా మేము సౌకర్యాలు కల్పిస్తాము. వెల్కమ్ టు అమరావతి, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్, వెల్కమ్ టు వైజాగ్ అనేలాగా ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి, సర్వీస్ ఇండస్ట్రీకి సంబంధించి ఇతను ట్వీట్ చేస్తే నారా లోకేష్, దానికి చరణ్ రెడ్డి అనే అతను, డియర్ నాస్కామ్, హీ జస్ట్ లయింగ్, the capital town of AP is still under construction and it's not yet done, so there is no use of investment there. Even these TDP guys will make your company offer jobs only for yellow token holders in the casteist city. అసలు ఇక్కడ రాజధాని అనేది లేదు, అది నిర్మాణంలో ఉంది. ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంటు చేసిన ఉపయోగం లేదు. ఇది ఒక కులరహిత ప్రాంతం, ఇక్కడ అసలు మీరు పెట్టుబడి పెట్టొద్దు అనేది ఇతని ఉద్దేశం. ఇక వాళ్ళు వ్యక్తులు అనుకుందాం, జగన్ భక్తులు అనుకుందాం. చంద్రబాబు పాలన మీద ఈ రాష్ట్ర ప్రగతి రథం పరిగెత్తాలి అని కోరుకొని ఒక అవలక్షణం ఉన్న ఒక పర్వర్టెడ్ క్యారెక్టర్స్, అంటే వాళ్ళకి ఒక సైకోస్ మాదిరి మనస్తత్వం, మనోవికృత జాడ్యానికి సంబంధించి అది తగ్గే వ్యాధి కాదు, అది ఒక మొండి వ్యాధి. ఆ వ్యాధికి సంబంధించిన వ్యాధిగ్రస్తులు, దే ఆర్ సిక్ పీపుల్ అనుకుందాం. కానీ ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి కోరుకుంటున్న హైకోర్టుకి వెళ్ళారో, రెస్పెక్ట్ తగ్గిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి, నాకు 40% సీట్స్ వచ్చినాయి, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే రెప్పపాట్లు 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే మళ్ళీ మన ప్రభుత్వం అధికారికి వస్తే చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు పార్టీని బంగాళాఖాతంలో కలిపేయచ్చు అని చెప్పేసి నిన్నో మొన్నో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అఫీషియల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ అకౌంట్, దాంట్లో వాళ్ళు ఏం ట్వీట్ చేశారో చూద్దాం. Welcome to Andhra Pradesh and it's a fantastic cuisine at Rock. AP food, weather, beaches and mountains offers the best vacation experience. Please explore more and spread the good word అనే దానికి సంబంధించి ఏదైతే రాకీ మయూర్ అనే సంస్థ వాళ్ళు భారతదేశంలో ఉన్న నేషనల్ హైవేస్ను ట్రావెల్ చేస్తూ ఇప్పటికే 1,00,000 కిలోమీటర్ల పైన వాళ్ళు ట్రావెల్ చేశారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఫుడ్ను గురించి ప్రపంచానికి, మొత్తం గ్లోబ్కి వాళ్ళు చెప్పేదానికి ఎన్డీటీవీ ఫుడ్ టైమ్స్కి సంబంధించి ఒక ఫుడ్ ప్రోగ్రామ్కి సంబంధించి అది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. మీరు రండి ఆంధ్రప్రదేశ్, మాకు ఇక్కడ బీచ్లు ఉన్నాయి, మా వెదరు, మా వాతావరణం, ఇక్కడ వంటలు, దీన్ని ప్రపంచానికి పరిచయం చేయండి అని చెప్పేసి ఏదైతే ఒక సక్సెస్ఫుల్ షో, అంతకుముందు అది ఎన్డీటీవీలో రన్ అయ్యేది, ఇప్పుడు ప్రైమ్ ఏదైతే ప్రైమ్ ఛానల్ ఉందో యాప్, దాంట్లో రన్ చేస్తున్నారు. అది ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేకతలని, విశిష్టతలని ప్రపంచానికి తెలియపరుస్తుంది. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ అకౌంట్ నారా లోకేష్ని ట్వీట్ చేస్తూ, డోంట్ ఫర్గెట్ టు స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ ద lawlessness and anarchy that have plagued the state since you came to power and your slow and steady efforts to kill democracy. Raki and Mayur, do visit the homes of the thousands of victims of this land and his father
క్రుయాలిటీ ఫర్ ద ఎంటైర్ నేషన్ టు సీ. ఈ రాకీ అండ్ మయూర్ అనే దానికి ఏదైతే ఈ రాష్ట్రానికి రండి, ఈ రాష్ట్రంలో ఉన్న వాతావరణం, పరిస్థితులు, బీచ్లు, ఎన్విరాన్మెంట్, ఫుడ్ గురించి ప్రపంచానికి తెలియపరచండి అని చెప్పేసి లోకేష్ ట్వీట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి లోకేష్తో పాటు ఆ రాకీ మయూర్కి చంద్రబాబు నాయుడు ఏదైతే లోకేష్ తండ్రి ఆధ్వర్యంలో ఎంత క్రూరత్వంగా, ఎంత పాశవికంగా ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయో, వీళ్ళు వచ్చిన ఈ 2 నెలల్లోనే రక్తపాతం నెత్తురోడుతుంది ఆంధ్రప్రదేశ్. ఆ ఫ్యామిలీస్కి ఆ ఇళ్ళకెళ్ళి మీరు వాళ్ళని పరామర్శించడానికి రండి అని చెప్పేసి ఈ రాష్ట్రం ఒక దారుణమైన పరిస్థితుల్లో ఉంది అనేదాన్ని ఎనార్కీ అంటే ఇక అరాచకం, దారుణం, విధ్వంసం 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఒక ఫుడ్ ట్రావెలర్కి సంబంధించి ఒక రాష్ట్ర మంత్రి మా రాష్ట్రానికి వచ్చి మా రాష్ట్ర పరిస్థితుల్ని, మా రాష్ట్ర స్థితిగతుల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్కి సంబంధించిన దాన్ని ప్రపంచానికి తెలియపరచండి అని చెప్పేసి ఒక మంత్రి ట్వీట్ చేస్తే ఆఖరికి దాన్ని కూడా రాజకీయం చేసి ఆ రాకీ అండ్ మయూర్కి సంబంధించి వాళ్ళకి ట్వీట్ చేసి ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు, ఇక్కడ బాధితులు మాత్రమే ఉన్నారు, ఆ బాధితుల ఇళ్లను మీరు సందర్శించండి, దాన్ని చూపించండి అని చెప్పేసి ఇక్కడ ఒక అరాచకం ఉందని చెప్పేసి ట్వీట్ అఫీషియల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి, అంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసినట్టే నిజం చెప్పాలంటే, పార్టీ అధినేత ఆయన కాబట్టి. అని దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కూటమి ప్రభుత్వం కేవలం 30 రోజులు నిండా 30 రోజులు రాకముందే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రపతి పాలన కోరటం, ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, 32 మర్డర్లు జరిగినాయి అని చెప్తే ఆ మర్డర్లు ఎవరు జరిగినాయి ఏంటనేది లిస్ట్ ఇవ్వండి, ఆ పేర్లు చెప్పండి అంటే విలేకరులు ప్రశ్నించినా కూడా ఆ లిస్టు బయటపెట్టాల. ఇట్లా అబద్ధాలతో ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఈ రాష్ట్రం మోర్ దాన్ బీహార్, ఈ రాష్ట్రం తాలిబాన్ కంటే, ఆఫ్ఘనిస్తాన్ కంటే దారుణంగా తయారైపోయింది. వాస్తవానికి 5 సంవత్సరాల్లో ఆ పరిస్థితి ఉంది. పెట్టుబడులు రాలా, బతిలాన రాలా, పారిపోయారు, ఇక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం లేదు. అమర్ రాజా లాంటి ఎంఎన్సీ కంపెనీని కూడా మేమే దండం పెట్టి పొమ్మన్నాము అని చెప్పేసి స్వయంగా అప్పటి ప్రభుత్వ సలహాదారుడు, ముఖ్యమంత్రి సలహాదారుడు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మేమే వెళ్ళిపోమన్నాము అని చెప్తే 1000 కోట్ల పెట్టుబడి తెలంగాణకు వచ్చింది. నాటి తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ కంపెనీ భూమి పూజ జరిగింది. 1000 ఉద్యోగాల కల్పన అమర్ రాజా చేసింది. అట్లా అనేక కంపెనీలు వైజాగ్ నుంచి తరలి వెళ్ళిపోయాయి. ఇక్కడ 60 రోజుల కూటమి పాలనలో ఏదో జరిగిపోతుంది అనే ఒక భయాన్ని కల్పించటం, దానికి కోర్టులకు వెళ్ళటం, ఢిల్లీలో అల్లరి చేయటం, నేను భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరిగేదాన్ని నేను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తాను అని ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా దానికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉంటుంది. ఒక పథకం ప్రకారం ఆయన ముందుకు వెళ్తారు. ఆయన ఏంటి పథకం ప్రకారం వెళ్తున్నారు అనేది అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు కూడా చాలా రోజులు పట్టేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన సరళని క్యాచ్ చేయడానికి. సాంప్రదాయ రాజకీయం నుంచి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలా రాజకీయం. తండ్రి చనిపోయే నాటికి కొన్ని నెలల వయసు మాత్రమే ఆయన రాజకీయ అనుభవం. ఆయన అనుభవం అక్రమాలు, దారుణాలు, దౌర్జన్యాలు, దమనకాండ, హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు, హింస, రైళ్లు తగలబెట్టే సంస్కృతి, కులాల మధ్య విభజన చేసే సంస్కృతి, వీటన్నిటి నడుమ ఒకే ఒక్క ఛాన్స్ అనే దానికి 100 అబద్ధాలతో, అభూత కల్పనలతో ఈ రాష్ట్ర సమాజాన్ని, యువతని, మధ్యతరగతి పేదల్ని వంచి అధికారంలోకి వచ్చి తన 5 ఏళ్ల విధ్వంసకర పాలన మార్క్ ఏంటో ఆయన చూపించారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైనాట్ 175 నుంచి 11 చాలు అని చెప్పేసి 11కి పరిమితం చేశారు. 11కి ఎందుకు పరిమితం చేశారు అనేది ఆత్మావలోకనం తనని తాను ప్రశ్నించుకోకుండా ఈ రాష్ట్రంలో ఏదో అశాంతి జరిగిపోతుంది, లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రపతి పాలన ఇమ్మీడియట్గా పెట్టేయాలి అని చెప్పేసి గవర్నర్కి కూడా సూచన చేస్తున్నాం, గవర్నర్ కూడా చూసి చూడనట్టు బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి ఒక పక్కన స్పీకర్ని గౌరవించకుండా, స్పీకర్ స్థానంలో సాంప్రదాయంగా కూర్చోబెట్టాల్సిన రోజున స్పీకర్కి ఆ గౌరవం ఇవ్వకుండా, స్పీకర్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇస్తేనే వస్తాను
అని చెప్పి ఎవరి మీద అలుగుతున్నారు? ఎవరిని బెదిరిస్తున్నారు? ప్రజా సమస్యల మీద పోరాడటానికి, ప్రజల గొంతుకై ప్రభుత్వం చేసే తప్పును ఎత్తిచూపటానికి అసెంబ్లీ అనేది వేదిక. 40% ఓట్లు నాకు వేశారు అంటున్నారు కదా, ఆ 40% ఓట్ల ఆ వేసిన ఓటర్లని, ఆ ప్రజల్ని మీరు అవమానించినట్టు కాదా? వాళ్ళ తరపున గొంతుకై మీరు ప్రశ్నించొద్దా? అధికార పార్టీ సూచనలు ఇవ్వొద్దా? ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ఆ తప్పుల్ని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టొద్దా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటే గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండానే ఆయన భారతదేశం మొత్తం పాదయాత్ర చేశారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకి 90 పైసలకు సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారు ఆయన. ఈ 10 ఏళ్ళు ప్రతిపక్ష హోదా లేకుండానే కాంగ్రెస్ పార్టీ పోరాడింది కదా ఈ దేశంలో. అంటే మీకు మాజీ సీఎం అయినప్పటికీ కూడా సీఎం భద్రత ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా స్థానాలు మీరు తెచ్చుకోకపోయినా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. రాష్ట్రంలో ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకపోయినా ఇక్కడ అదొక రావణ కాష్టం, ఒక అగ్నిగుండం, ఫ్యాక్షన్ జోన్, ఒక తాలిబాన్ తరహా పాలన ఉంది. అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి అని చెప్పేసి ప్రపంచాన్ని, ఇన్వెస్టర్లని భయభ్రాంతికి గురి చేయటం జగన్మోహన్ రెడ్డి మోటో. ఈ రాష్ట్రంలో కొత్తగా నేనున్నాను ఇక్కడ, నాకు 11 సీట్లు వచ్చినా ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, మై వాయిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నాకు టీవీ ఛానల్స్ ఉన్నాయి, నాకు పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నాకు పేటీఎం బ్యాచ్ ఉన్నారు, సోషల్ మీడియా నేనే యాక్టివ్గా ఉన్నాను, నా దగ్గర అపరిమిత ధనరాశులు ఉన్నాయి. ఆ ధనరాశులతో అమరావతి నుంచి, తాడేపల్లి నుంచి బెంగళూరు అప్ టు న్యూఢిల్లీ వరకు నేను నా ధనరాశులు సంచులతో అందరి నోళ్ళు, చేతల్ని, ఏజెన్సీలని, ప్రభుత్వ ఏజెన్సీలని నోర్లు మూపించగలుగుతాను. ఫేక్ను ప్రచారం చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు సాక్షి పత్రికలు రాపిస్తాను. ఫేక్ ప్రాపగాండా చేసి ఐ యామ్ హియర్, నేనుండగా మీరెవరూ ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడానికి లేదు అని చెప్పేసి కేవలం అభివృద్ధి జరిగితే గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల్ని పథకాలకు మళ్ళించవచ్చు. చంద్రబాబు పాలనని ఫెయిల్ చేయాలన్నా, ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా అడ్డుకోవాలన్నా, అక్కడ ఏదో జరిగిపోతుంది అనే ఒక కల్పనని, ఒక భయాన్ని ఇన్వెస్టర్లో కలిగించి ఈ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా, పెట్టుబడిదారులను కన్నెత్తి చూడకుండా చేసేదానికి సంబంధించే ఈ నానా యాగి. ఇది ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాలి. ఇది చూడండి, స్వీటీ గిద్దలూరు నియోజకవర్గం అంట, ఫేస్బుక్, ఏంటి పోయాడా మై ఫ్రెండ్, లేదు పోతాడు, ఇది పరిస్థితి. తెలుగుని సూటిగా ప్రశ్నిస్తుంది హోమ్ మినిస్టర్ అనిత వంగలపూడి. ఈ రాష్ట్రంలో మీరు హోంమంత్రిగా ఏదైతే ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి అబద్ధాలు, ఇట్లాంటి ట్రోల్ మెటీరియల్తో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకుంటారా, మానవతా దృక్పథంతో వాళ్ళ పాపాన్ని ఆళ్లే పోతారా అని వదిలేస్తారా? అది మీ పాలన, మీ అధికారాలు, మీ ఇష్టం.